పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని మాటలను తెలుసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియాత్మలు తండ్రి, మీకు తండ్రి, ఇదిగో నాయన మేము కేవలం నాయన బలహీనులము, బలము లేని వారము తండ్రి. అయ్యా, దేనికి పనికి రాని పాత్రగా ఉన్న మమ్మల్ని తండ్రి ప్రభా, ఈనాడు దేవా నీ పాదాల అడుగుదాడల్లో మాకు పనికొచ్చే పాత్రగా చేసి తీర్చిదిద్దిన దేవుడు తండ్రి, నీకేమన్నా స్తోత్రాలు నాయన. మాకు ఏది రాదు తండ్రి, మీరు జ్ఞానం ఇస్తే తప్ప మేము ఏది మాటలు చెప్పలేము. కాబట్టి మమ్మల్ని బలపరచమని కొన్ని మాటలు నీ గురించి చెప్తుండగా ఆయన బలహీన నన్ను బలపరచు మరుగుపరచమని కొన్ని ప్రతిరాడుతుంది. ప్రభు యేసుకృష్ణ దేవుడి ఇక్కడ దేవుడు కొన్ని మాటలు సెలవిస్తున్నాడు. మనము ఎప్పుడు చూసినా వ్యర్థమైన మాటలే ఎక్కువ పలుకుతామండి. పనికొచ్చే మాటలు చెప్పము. ఎలాంటి మాటలు మాట్లాడతామట? వ్యర్థమైన మాటలే. మనకు సమయము కాని మాటలు చెప్పడానికే మనము సమయాన్ని ఏం చేస్తాము? పోగొట్టుకుంటామండి. గంటలు గంటలు మాట్లాడడానికి మనం రిసుకుంటుందండి. మనకు లోక సంబంధమైన మాటలు అంటే ఎన్నో మనము మాట్లాడతాం. కానీ ఓ నలుగురికి మంచి మాటలు చెప్దామనే ఆలోచన, వారి బ్రతుకులో ఒక దేవుని మాటలు చెప్పి వాళ్ళ మనసులను మార్చేలాగా మనం ప్రయత్నించాలని, వారు బ్రతుకుతున్న తీరు అది కరెక్ట్ కాదు, నువ్వు ఒకసారి దేవుని మాటలు వినాలని, ఎల్లప్పుడూ యేసుక్రీస్తు చెప్పిన మాటలు కొన్ని వారితో చెప్పాలని, వాళ్ళతో పంచుకోవాలని, నాకు అప్పచెప్పిన పనిని నేను సక్రమంగా నెరవేర్చాలని మనం అనుకోమండి. ఏం చేస్తాము? మన ఇష్టానుసారమైన మాటలే మాట్లాడతాం, మనకు నచ్చిన మాటలే మాట్లాడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు వెళ్ళప్పుడు, మీరు ఏ సమయం అందునో ఇక్కడ వెళ్తుండగా, ఏం చేస్తుండగా మీరు దివారాత్రులు నా గురించి మీరు చెప్పాలి కదా. మీరు అందుకే కదా మిమ్మల్ని నేను ఎంచుకున్నాను. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు వ్యర్థమైన మాటలు పలకవద్దు. అలా పలుకు వారికి దేవుడు సహకరించడు, అవి దేవునికి హేయములు. మనం చదువుదామండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. సామెతల గ్రంథము 11:20 వచనం. మూర్ఖ చిత్తులు ఏంటంట? మూర్ఖ చిత్తులు అంటే మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా దేవుని మాటల లోటు మనము తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే ఒక నమ్మకం కలుగుతుంది, ఒక భయము పుడుతుంది. ఆ భయములో మనము ఎల్లప్పుడూ మాట సెలవులన్నా కూడా, ఏదైనా మాట పలకాలన్నా కూడా మనకి ఏమైపోతుంది? భయము వచ్చేస్తుంది. ఏమవుతుందట? భయము పుడుతుంది. మూర్ఖ చిత్తులు అంటే, చిత్తం అంటే ఏంటిది తెలుసా మీకు? చిత్తం అంటే ఇష్టం, మనసే అనుకున్నా. మూర్ఖ చిత్తులు అంటే, మూర్ఖం అంటే దేవుని ఆలోచన లేని మాటలు ఏమైపోతున్నాయట? అవి హలో మంచిది కదా. మూర్ఖ చిత్తులు చదవండి ఒకసారి.
మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయములు. ఏంటగా హేయములు అంటే ఆయన ఇష్టానుసారంగా చేయని వారు. దేవుడు ఏదైతే చెప్తాడో ఆయన చిత్తానుసారంగా చెప్పిన మాటలు, చిత్తానుసారంగా అంటే దేవుని చిత్తానుసారంగా, మన చిత్తానుసారంగా కాదు, దేవుని చిత్తానుసారంగానే మనం నడవాలి. మూర్ఖ చిత్తులు అంటే దేవునికి వ్యతిరేకులు అన్నమాట. అర్థమవుతుందా? ఎవరట? దేవునికి వ్యతిరేకులు. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి ఉంది, తన కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు అయిన వారు కుమారుడు ఏం చేస్తారు? నా మాట వినాలంటారు కదా, వినాలా కదా? వినాలి కదా. మరి నీ కుమారుడు నీ మాటలు వినకపోతే నువ్వేమంటావు? ఏమంటావు? నా మాట వినోడు అంటావు, నువ్వు కూడా అంటావు. నా మాట అసలు వింటలేడు, ఇప్పుడు అసలు నా మాటకు విలువలేడు అంటారు. అందుకే వారు ఏమంటారు అంటే నా మాట వినోడు మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయములు. ఎవరి ఎల్లప్పుడూ మనం ఎప్పుడు చూసినా ఎక్కువ శాతం దేవుని పట్ల ఆయన చిత్తానుసారంగా మనం ఉండాలనే ఆలోచన మనకు ఉండదండి. కొన్నిసార్లు ఏమవుతుంది? మన చిత్తానుసారంగానే ఉండాలనే ఆలోచన ఉంటుందండి. అలా ఉంటే ఏమవుతుందట? యెహోవాకు హేయములు. ఎట్లాగా? మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయములు. మరి ఎలా ఉండాలట? కింద చెప్తున్నాడు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? యథార్థంగా అంటే ఎవరి? నీతిగా, నిజాయితీగా, ఎల్లప్పుడూ దేవుని కార్యములను ఆయన మాట చొప్పున చేయువారు, ఆయన మాటకు లోబడి, ఆయన మీద భయభక్తులు కలిగి, ఆయన ఏదైతే చెప్తాడో తన ప్రకారంగా నడుచు వారికే ఏమైందట? చదవండి సరిపడా. యథార్థంగా ప్రవర్తించేవారు ఎలా ప్రవర్తిస్తారట? యథార్థంగా ప్రవర్తిస్తారట. అలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? యథార్థంగా. వాళ్ళు దేవుని మాటకు కట్టుబడి ఉంటారండి. దేవుని కార్యంలో ఎప్పటికీ వాళ్ళు తప్పిపోకుండా దివారాత్రులు ఆయనకు సంతోషపెట్టే పిల్లలుగా ఉంటారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? యథార్థంగా ప్రవర్తించేవాడు ఎవరికి ఇష్టమంట? ఎవరికి ఇష్టము? ఆయనకి ఇష్టలు. ఎవరికి ఇష్టలు? యెహోవాకు ఇష్టలు అని మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు యథార్థంగానే ఉండాలండి. మన దేవుడు ఎవరంట? ఎవరు మన దేవుడు? ఎవరండి మన దేవుడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయాన్ని తప్పని దేవుడు. ఎవరు? యథార్థవంతుని పిల్లల మీద మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగానే ఉండాలి. అప్పుడే నువ్వు ఆయనకు ఇష్టడిగా మారుతావు. లేకుంటే ఏమైపోతాము? యెహోవాకు హేయములు అయిపోతాము. ఆయన మనల్ని ఆశ్రయించుకుంటాడు. ఎవరి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలండి వాక్యం. అప్పుడే మనకు అర్థం అవుతుంది. వాక్యం అంటే ఏమొస్తుందండి? ఏమొస్తుంది వాక్యం అంటే? ఏమొస్తుందంటే వాక్యం ఉన్నప్పుడు భయం పుడుతుంది. ఏమొస్తుంది? భయం పుడితే ఏమవుతుంది? భయం పుడితే నువ్వు బయటకు వెళ్ళిపోయినప్పుడు నువ్వు పాపం చేయవు. నీకు ఎవరు గుర్తొస్తాడు? అమ్మో నా దేవుడు నాడు. నువ్వు తల్లిదండ్రులు ఉన్నారనుకో, తన కుమారుడు ఉన్నారనుకో, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఒక కుమారుడు ఉన్నాడనుకో, నా తల్లిదండ్రుల మాటని దౌర్భాగ్యంగా అనుకుంటాడనుకో, వాడు బయటకు వెళ్ళిపోయాక ఎవరైనా దోస్తులు కలిసినప్పుడు అరే పని చేస్తామంటే వానికి ఏమవుతుంది? భయం పుడుతుంది. అమ్మో మా తల్లిదండ్రులకి నచ్చని కార్యములు, మా తల్లిదండ్రులు నన్ను కొడతాడు, నా తండ్రి నన్ను దండిస్తాడు, కొడతాడు, తిడతాడు, నేను అలాంటి పనికి నేను రాను అని భయం కలుగుతుంది. ఎవరి? వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు చాలా అర్థమవుతుందండి. ఎవరి? ఒక సామెత ఉంది. ఏంటిది? అర్థమైనలకు సర్వం అర్థమవుతుందండి, అర్థం కానులకు ఎన్నటికీ అర్థం కాదండి. ఇది పెద్దలు చెప్పిన మాట, అవునా కదా? అర్థం చేసుకోవడానికి సర్వం అర్థమవుతుంది, అర్థం కానులకి ఎంత ఇంచుకొని చెప్పినా వానికి అర్థం కాలేదు. నువ్వు ఎలా వానికి అర్థం కావాలని చెప్పినా కూడా వాడు అర్థం చేసుకోడు. కాబట్టి మనం ఎలా ఉండాలట?
ఎలా ఉండాలి? మూర్ఛితులు యెహోవాకు హేములు, యథార్థవంతులు దేవునికి ఇష్టలు. ఎలా ఉంటాము? మూర్ఖ చిత్తులుగా హేమ కలిగి ఉంటావా? యథార్థవంతులుగా దేవునికి ఇష్టలుగా మారుతావా? చెప్పండి. యథార్థవంతులుగా ఉండాలి. అలాగే 11 అదే 11 అధ్యాయము 1వ వచనం చదువుతామండి. 11వ అధ్యాయము 1వ వచనం. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చాయి. ఏమొస్తాయట? భక్తిహీనులు అంటే ఎవరిని ఒకసారి మీకు చెప్పాను. భక్తిహీనులు అంటే ఎవరిని? ఎవరు మీకు తెలుసా? మనం 2 వారాల క్రితం మాట్లాడుకున్నామండి. భక్తిహీనులు ఎవరట? దేవుణ్ణి నమ్ముకున్న వారు. దేవుణ్ణి నమ్ముకున్న వారే భక్తిహీనులు. మరి భక్తిహీనులు ఎందుకంటే దేవుణ్ణిలో వచ్చి ఆయన మాటని వినవాళ్ళు. నేను దేవుణ్ణిలో ఉన్నాను అనుకుంటూ ఆయన కాలాన్ని ఇష్టపడిన వాళ్ళు. అర్థమవుతుందా? మీకు చెప్పండి. భక్తిహీనులుగా దేవుని నమ్ముకున్న వాళ్ళే కానీ దేవుని కార్యాలు చేయని వాళ్ళు. ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడు? భక్తిహీనులు నోట మూర్ఖపు మాటలు ఉంటాయి. ఎలా ఉంటాయట? మూర్ఖపు మాటలే వస్తాయి వాళ్ళకు. ఎందుకంటే నువ్వు మంచిగా చెప్పిన దేవుని మాటలు నీకు అర్థం కావు. ఎలా అర్థం కావంటే అది నీకు అర్థం చేయడానికి నువ్వు ప్రయత్నించవు. కానీ నీ నోట వచ్చే మాటలు ఎలా ఉంటాయట? చాలా నిన్ను పట్టించే, పాపాన్ని పట్టించే మాటలుగా ఉంటాయి. అవి నేను నరకానికి బంధించి తీసుకుపోయే మాటలే నీకు వస్తాయి. కానీ నరకాల నుంచి తప్పించుకొని బ్రతికే మాటలు నీకు రావండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? భక్తిహీనుల్లో నోట మూర్ఖపు మాటలు ఉంటాయి. అందుకే వారిని ఏమన్నారు? దేవుడు ఏమన్నారు? భక్తిహీనులు అన్నాడు. ఏమండి? దేవుడు ఒకటే ఆలోచిస్తాడండి. ఒకటే ఆలోచిస్తున్నాడు. ఏంటిది? నిర్ణయాన్ని మన మీద వదిలేశాడు. ఇదిగో నీ ఇష్టానుసారంగా, ఇదిగో దేవుడు ఉన్నాడు, లోకం ఉంది. నువ్వు దేవుడి వైపు వస్తావా? లోకం వైపు పోతావా? అపవాది ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మరి నువ్వు ఆయన వైపు పోతావా, నా వైపు వస్తావా అని నీ ఇష్టానికి వదిలేశాడు దేవుడు. నువ్వు నా దగ్గరికే రావాలని దేవుడు పట్టుపట్టి ఉండలేదండి. నీకే నీ ఇష్టం మీద వదిలేశాడు. అందుకే మనం ఎలా ఉండాలట? దేవుడి పట్ల యథార్థవంతులుగా ఉండాలి, నీతివంతులుగా ఉండాలి. మన దేవుడు ఎవరు? నీతి గలవాడు, యథార్థవంతుడు. ఎలా ఉంటాడట? నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా నడుచువాడు ఆయన. కాబట్టి మనం ఎలా ఉండాలట? ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికే వారిగాను, ఆయన కార్యాలను మనము లోకంలో తీసుకుపోయి ప్రకటించే వారిగాను, ప్రతి ఒక్క ఆత్మను రక్షించే వారిగాను, ఆయన చిత్తాన్ని ఎరిగే వారిగా ఉండాలి. మన ఇష్టానుసారంగా కాదండి. మన ఇష్టానుసారంగా మనం ఇన్ని రోజులు మన ఇష్టానుసారంగా బ్రతికాము. మన జీవిత కాలం అంతా మనకి ఇష్టానికి బ్రతికాము. ఇప్పుడైనా దేవునికి ఆ సమయం ఇవ్వచ్చు కదా. ఇవాళ న్యాయంగా ఇన్ని రోజులు బతికేశావు, నువ్వు నేను అందరం బతికేశాం. కానీ ఈ కొంతకాలము ఎవరికి అనగా దేవుడికి. యాకోబు అంటాడు ఒక మాట, రాజుతో మాట్లాడుతుండగా కొన్ని మాటలు సెలవిస్తాడు. నువ్వు ఎలా బతికావు? ఇదిగో నా సగ జీవితము నేను దేవునికి గుణ ప్రత్యాలను బాధపడుతుంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలన్నా యథార్థంగా ఉండాలి. మంచిగా ఎలా ఉండాలన్నా మనము యథార్థవంతులుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాం. కాబట్టి ఈ వాక్యం మన అందరి హృదయంలో ఫలింపజేయుగాక. ఆమె ఈ మాటలు ముగిస్తున్నాను. మంచిదండి. దేవుడు